హాయ్ అండి. నమస్తే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇడ్లీలు ముందు పెట్టుకొని ఏం చేస్తున్నాను? ఇడ్లీతో ఇడ్లీనే తినాలండి. ఇంకేం తినొద్దా? ఇడ్లీతోని అండా బుర్జీ ఎంత సూపర్ ఉంటదండి. పిల్లలకి అటు ప్రోటీన్ చాలా ఇంట్రెస్టింగ్ స్నాక్ లాగా ఉంటది. బ్రేక్‌ఫాస్ట్ కూడా. డిన్నర్ గూడా ఎనీథింగ్ యూ కెన్ డూ. మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలు ఈవినింగ్ ఇలా చేయొచ్చు. ఇడ్లీలు చేసినప్పుడు ఎవరైనా సడెన్‌గా గెస్ట్‌లొచ్చారనుకోండి ఏం పెట్టాలి? ఇది పెడితే అయితే దద్దరిల్లి కింద పడిపోతారు. సో, ఫస్ట్ అసలు ఇంగ్రీడియెంట్స్ ఏం కావాలో చూద్దాం. ఎలా చేయాలో చూసేద్దాం. నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. నేను మీ సైలక్క. తాలింపు గింజలు కావాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, కొంచెం నెయ్యి ఉంటే. ఇవన్నీ కాకుండా మీ ఇంట్లో ఏదైనా పొడి ఉందనుకోండి, సమ్ కారపొడి, సమ్ పల్లి పొడి, సమ్ పప్పుల పొడి, అది ఉంటే కూడా లాస్ట్లో చాలా బాగుంటుంది. చలో, సో ఇడ్లీని ఫస్ట్ ఇట్లాగా ముక్కలు చేసేసుకుందాం. దీన్ని ఎగ్గేసి ఇట్లా కొట్టిన దానికన్నా ముందే ముక్కలు చేసి పెట్టుకుంటే ఈజీ మనకి. చక్కగా దానికి ఎగ్ బాగా పడుతుంది. అయ్యో, సీక్రెట్స్ చెప్పేస్తున్నానా? ఇప్పుడు ఎలాగో 5 నిమిషాల్లో మొత్తం రెసిపీనే రివీల్. ఇంకా సీక్రెటే ఉంది చెప్పండి. ఇందాక మా ఇంట్లో ఇడ్లీలు తినని వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు బుర్జీ సూపర్ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసాము. ఆయిల్ ఒక 3-4 టీ స్పూన్స్ అండి. కొంచెం ఇట్లా ఫ్రీగా వేగగలిగేది తీసుకుంటే మనకి తక్కువ ఆయిల్ పడుతుంది. ఇడ్లీలు ముక్కలు రెడీగా ఉన్నాయి కదా. ఆయిల్ కాగింది. ఉల్లిగడ్డ వేసేస్తున్నాను చూడండి. జస్ట్ ఒక్క మీడియం సైజ్ ఆనియన్ చాలండి. ఎక్కువ ఉల్లిపాయ వేసిన టేస్ట్ కొట్టదు. చూసారు, నేను ఉన్నది కూడా తీసేస్తున్నా. చాలు. దీంట్లోనే మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక 2-3 చాలండి. ఇది కూడా టేస్ట్ కోసం. ఇది ఉంచేస్తున్నా. ఉప్మా చేద్దాం. మంచి మంచి ఉప్మాలు ఎన్ని ఉన్నాయో. అసలు సేమియా ఉప్మా చేయాలండి మీకు ఒకసారి. వెజిటబుల్స్, మన ఎగ్ అన్నీ వేసి హెల్దీ స్నాక్ ఇది కూడా. అండ్ దీంట్లోనే ఇదిగోండి, వెల్లుల్లి మాత్రం దట్టిస్తున్నా. ఒక 7-8 రెబ్బలు అనుకోండి. అల్లం కూడా అంతే, ఒక 1 ఇంచ్ ముక్క చాలు. ఇదే మన పోపు. దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇదిగోండి, ఒక్క 1/2 టీ స్పూన్ వేస్తున్నా. ఉప్పు ఎక్కువ వేయట్లేను. కారణం ఏంటంటే ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంది. అండ్ మనం లాస్ట్ టైం పప్పులు పొడేస్తే అందులో ఉప్పు ఉంటుంది. కాబట్టి ముందే తగ్గించుకుని ఉంచుకుంటే బెస్ట్. అందుకే నేను పచ్చిమిరపకాయలు కూడా తగ్గించేసా ఇక్కడ. వెల్లిపాయ, అల్లం అండి అసలు ఉన్నాయా లేవా, వేసామా లేదా అన్నట్టు అండి. ఇదిగోండి, కొద్దిగా కరివేపాకు లేతది కాబట్టి వేసేస్తున్నాయి ఇంకా. అండ్ దీంతో పాటు అవన్నీ వేగుతుంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు. 3 ఇడ్లీలకి ఒక గుడ్డు చొప్పున లెక్క తీసుకోండి. లేకపోతే మీరు ఎగ్స్ ఎక్కువ తినాలనుకుంటే 2 ఇడ్లీలకి ఒక గుడ్డు చొప్పునైనా ఏం లేదు. ప్రోటీన్ మీకు కావాల్సిన ప్రోటీన్ బట్టి, ఇంట్లో ఎగ్స్ని బట్టి, పిల్లలు ఎగ్స్ తినే విధానాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు. అది ఒక ఇడ్లీకి ఒక గుడ్డు అయితే మాత్రం ఎక్కువైపోతుంది. 2 or 3 మీ ఇష్టం. నేను దీనికి సరిపోను ఒక 4 గుడ్లు ఒక గిన్నెలో కొట్టేసుకుంటున్నాను. 4. ఇంకొకటి వేద్దామంటారా? వేద్దాం, టేస్ట్ ఉంటుంది. ఎట్లాగా అవి 9-10 ఉన్నాయి కదా, 2టికి ఒకటి అనమాట ఇది. చూసారా పోపు ఎంత సటిల్గా ఉందా లేదా? ఇడ్లీనే మెయిన్ హైలైట్ అవుతుంది. కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఎగ్స్ వేసేస్తున్నా కలపకుండా. 5 గుడ్లు, లైట్గా ఉప్పు, వెరీ లిటిల్ అండి, 1/10 స్పూన్ కన్నా తక్కువ. ఆ ఎగ్స్కి సరిపడా వేసిన, ఇంకా తక్కువ. ఉప్పు ముందే ఎక్కువ వేసుకున్నామంటేనండి తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేము మనం. ఉప్పు తక్కువ వేసుకుంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సిమ్ చేసేస్తున్నాను. ముక్కల్లో ఇలా కలుపుతున్నాను. ఇదిగోండి, ఎగ్ మనకి అంటుకోదు. కిందది నాన్ స్టిక్, ఈ పైది ఇడ్లీలకి అక్కడక్కడ అతుక్కుపోయింది. దానికి ఆల్రెడీ కోటింగ్ లాగా వచ్చేస్తుంది అంతే. ఈ టైంలో మీరు ఉప్పు, పసుపు, కారం, ఉప్పు అయిపోయింది, మీరు ఇంక ఉప్పు జోలికి పోకండి. కారం వేస్తారా? ఓన్లీ కారం పొడిలో కారం సరిపోద్దా చెక్ చేసుకోండి. నాకు 2 కావాలి కాబట్టి 2 వేస్తున్నా. ఒక్క 1/2 టీ స్పూన్ కారం. ఇందులో చట్నీ కూడా అవసరం లేదండి, దీన్ని ఇలాగే తినొచ్చు. 1/2 టీ స్పూన్ దట్స్ ఆల్. కొద్దిగా పసుపు ఇట్లాగా చల్లుతున్నా. మన పప్పుల పొడిలో ఉంటే చల్లని కూడా చల్లక్కర్లా. ఒక 1/10 టీ స్పూన్ పసుపు. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ అండి. కొత్తిమీర ఫుల్. ఒకసారి కలిపేస్తాను. మనకి ఆమ్లెట్ ఎంతసేపు పడుతుందో ఇడ్లీను ఇది ఎగ్ కలిపిన తర్వాత కూడా అంతేసేపు పడుతుంది. పెద్ద ఎక్కువసేపు పట్టదు. దీన్ని పక్క స్టవ్ మీద పెడతా. దీన్ని ఒక చిన్న ట్రిక్ చేస్తా ఇప్పుడు. సో ఒక చిన్న గిన్నె తీసుకొని కట్టకట్టలాడాలి కదండి మనకి అక్కడక్కడ, దానికోసం పోపు వేస్తాను. పప్పులు వేసుకుని తాలింపు వేస్తే మస్తు ఉంటుంది. ఆయిల్ కాగిపోయింది. ఒక
హాఫ్ టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఇదిగోండి మనది ఇక్కడ ఎదురు చూస్తుంది. ఇది కదా అసలైన మజా. పోపు పడితే కానీ ఆ ఫ్లేవర్ రాదు. దీనికి కావాలంటే మీరు కారం ముందే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ పొడిని దృష్టిలో పెట్టుకున్నా. ఇది మన సైలాస్ కిచెన్ ఆనియన్ పౌడర్, ఉల్లిపాయ కారం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీని టేస్ట్కి ఫిదా అవన వాళ్ళు లేరు. ఈ మధ్యన మళ్ళీ రెసిపీ మార్చాను ఇంతకు ముందు కన్నా. పల్లీలు జీడిపప్పు వేసి సూపర్ ఉంది ఇది. ఎంత మంచి వాసన ఆనియన్ పొడి. ఒక 2 టీ స్పూన్స్ వేసానండి ఆనియన్ పౌడర్. మీ దగ్గర ఉన్న ఏ పౌడర్ అనే వేయండి. నేనైతే సైలాస్ కిచెన్ ఆనియన్ కారం వేసా. అన్నంలోకి, ఫ్రైస్లోకి, ఇట్లాంటి స్నాక్లోకి ఆనియన్ కారం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఆల్. కట్టేస్తున్నా నేను. పౌడర్ వేసాక మనకి ఏ పని లేదు. ఉప్పు సెటిల్గా ఉంటే ఇది ఎక్కువ తినొచ్చండి. దట్స్ ఆల్. కొత్తిమీర అన్నీ వేసేసినాం. సో వాట్ నెక్స్ట్? అదిరిపోయే ఇడ్లీ బుజ్జి రెడీగా ఉంది. తిని చూద్దామా ఎగ్తో పాటు. తాలింపుతో చాలా కాలు వచ్చిందండి ఓయ్ ఎగ్. సూపర్. ఉప్పు పర్ఫెక్ట్ సరిపోయింది. అందుకనే సెటిల్గా వేసుకోరండి. కావాలంటే ఇక్కడ చల్లుకోవచ్చు కానీ ముందు మాత్రమే ఎక్కండి. సూపర్ అండి, అద్దరిపోయింది అంతే. పిల్లలకి మనం ఇడ్లీ పెడితే ఎలా ఉంటుంది, ఇలా ఏదైనా పెడితే ఎలా ఉంటుందండి. ఇది ఒకసారి చూడండి. దీనికి మీ పిల్లలకి నచ్చేటట్టు మీరు ఏ పేరన్నా పెట్టండి. రెసిపీ మాత్రం ఇదే. దట్స్ ఆల్ అండి. అదిరిపోలే. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్ కదా, ఇడ్లీలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు కదా ఇంట్లో. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.